సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాశారు. మొత్తం 8 రాష్ట్రాలలో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగినట్లుగా అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఆమె కోట్లు సంపాదించినట్లుగా సమాచారం. ఈ కేసులో మొత్తం 30 మందిని అరెస్టు చేసిన తరువాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మి, సృష్టి కేసు విషయంలో సృష్టి హాస్పిటల్ కేసు మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో కూడా పరిశోధన దీనిపైన దర్యాప్తు ఎంట్రీ అయింది. ఈడీలో కూడా కేసు ఎంట్రీ అయ్యి దీంట్లో నగదు లావాదేవీలు చేతులు మారినట్లు, కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు నిర్ధారణ కావడంతో ఈ అంశాన్ని ఈడీ అధికారులు కూడా సీరియస్ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు ఈ లేఖను కూడా రాసినట్టు తెలుస్తా ఉంది. మొత్తం 8 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగించినట్లు అధికారులు గుర్తించడం జరిగింది. దర్యాప్తులో చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఆమె కోట్లు సంపాదించినట్లు కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి. మొత్తం మీద కేవలం IVF సెంటర్ గా సేవలు అందిస్తున్నామని బయటికి చెప్తూ ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడింది పెద్ద ఎత్తున అనే విషయాలు, విస్తుగొలిపే విషయాలు దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. దాంతో ఈ పెద్ద ఎత్తున నగదు చేతులు మారిన విషయంతో ఈడీ ఎంట్రీ కావాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద చైల్డ్ ట్రాఫికింగ్ ఆందోళనకరమైన పరిస్థితి. 30 మంది అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 30 మంది నిందితులు అరెస్ట్ కాబడ్డారు. వీరితో ఈ 30 మందిని విచారణలో రకరకాల కొత్త విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి. ఒక తొలుత ఏపీ తెలంగాణలోనే వీళ్ళ కార్యకలాపాలు ఉన్నాయని భావించిన అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మొత్తం 8 రాష్ట్రాలకు వీళ్ళ కార్యకలాపాలు విస్తరించినట్లు గుర్తించడం జరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు ఇది క్రిమినల్ కేసుగానే భావించిన పోలీసులు ఈడీ ఎంటర్ కావడంతో మరొక కోణం బయటపడిన పరిస్థితి. మొత్తం మీద ఇంకెన్ని విషయాలు బయటపడతాయో, ఇంకా దర్యాప్తు వేగంగా జరుగుతున్న క్రమంలో ఇక ముందు ఎలాంటి వాస్తవాలు, ఇంకెన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందో వేచి చూడాల్సిందే లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.